దక్షిణ కాలిఫోర్నియాలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతమే శాస్తా పర్వతం. ఇది ఒక పురాతన అగ్నిపర్వతం. ఇప్పుడు అది పేలిపోయే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ అది ఇంకా మండుతూనే ఉంది. 14,162 అడుగుల పొడవు. ఇది అమెరికాలోని ఎత్తైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఆ పర్వతం గురించి చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. శాస్తా పర్వతం కింద ఒక రహస్య ప్రపంచం ఉందని చెబుతారు. మన కళ్ళు చూడలేని ప్రపంచంలో ఒక నగరం ఉంది, డెలోస్. ఈ నగర నివాసులు సాధారణ ప్రజలు కాదు. వారు లెమురియన్లు, నాగరిక ప్రాచీన మానవజాతి. 18,000 సంవత్సరాల క్రితం వారు లెమురియా అనే ఖండంలో నివసించారు. ఆ భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు కొంతమంది ప్రాణాలతో బయటపడి ఈ పర్వతంలో దాక్కున్నారు. ఈ వ్యక్తులు సామాన్యులు కాదు. అతను 7 అడుగుల పొడవు మరియు తెల్లటి, మెరిసే దుస్తులు ధరించాడు. మెరిసే పొడవాటి జుట్టు. కొంతమంది మేఘాల ఆకారంలో ఉన్న యుఎఫ్ఓలను చూసినప్పుడు వాటిని పర్వతాలలోకి వెంబడిస్తారని కూడా అంటారు. వాళ్ళు మనుషులా? కాదు. అంతకంటే ఎక్కువే. వాళ్ళు చెప్పినట్లు చేయమని బలవంతం చేసేవాళ్లం. అతని నుదిటిపై ఒక చిన్న కాంతి చుక్క ఉంది, అది అతనికి అతీంద్రియ శక్తులను ఇస్తుంది. టెలిపతి, టెలికినెసిస్, అదృశ్యత మరియు భావోద్వేగాలను గ్రహించే సామర్థ్యం వంటి సామర్థ్యాలు వారిలో సాధారణం. వారు తమ మనస్సులతో అణు బాంబులను కూడా నియంత్రిస్తారు. ఫ్లయింగ్ సాసర్లు, అంతరిక్ష ప్రయాణం, ఇవన్నీ వారికి సాధారణ విషయాలు. దీని గురించి ఫ్రెడరిక్ స్పెన్సర్ ఆలివర్ 1999లో తన ఎ డ్వెల్లర్ ఆన్ 2 ప్లానెట్స్ అనే పుస్తకంలో రాశారు. డెలోస్ నగరం మొదట ప్రపంచం దృష్టికి వచ్చింది ఇక్కడే. ఆ నగరం 2 లక్షల మంది లెమురియన్ల కోసం నిర్మించబడింది. కానీ ఈరోజు కొందరు ఆ పర్వతం కింద 1.5 మిలియన్ లెమురియన్లు నివసిస్తున్నారు అని అంటారు. లెమురియన్లు మాత్రమే కాదు, బల్లి మనుషులు కూడా ఉన్నారు. నేలపై పాకుతున్న మానవ పరిమాణంలోని సరీసృపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వారందరూ శాస్తా పర్వతాన్ని తమ మాతృభూమిగా భావిస్తారు. ఈ పర్వతాన్ని యుఎఫ్ఓ కేంద్రంగా కూడా పరిగణిస్తారు. వారు దానిని వీక్షణ నుండి దాగి ఉన్న వేరే కోణానికి ప్రవేశద్వారం అని పిలుస్తారు. ఆ పర్వతం ఒక మాయాద్వారమా? అవును. అది తెరుచుకుంటుంది మరియు మూసుకుంటుంది, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ద్వారా దాచబడింది. నాసా సహకారంతో 2013లో ఒక అధ్యయనం జరిగింది. ఈ పర్వత ప్రాంతంలో లోతైన రహస్యమైన ఇతిహాసాలు మరియు నిజమైన రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతారు. ఆ ద్వారాలు రోజుకు చాలాసార్లు తెరుచుకుంటాయి మరియు మూసుకుంటాయి. శాస్తా పర్వతం సాధారణ పర్వతం కాదు. ఇది ప్రతిరోజూ ఒక కథ చెబుతుంది. ఇందులో కొంత నిజం ఉండవచ్చు, కొన్ని ఇతిహాసాలు కూడా కావచ్చు. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు శాస్తా పర్వతానికి వెళితే గాలిలో కంపనాలు, నేల మీతో ఏదో చెబుతున్నట్లు నాకు అనిపిస్తుంది. శాస్తా పర్వతం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి.